మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 120 రివ్యూ. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్‌లో చంటి నుండి తెలుస్తుంది కదా! ఏక్తార వాయిస్తున్న చంటి దగ్గరికి వెళ్లి సింధూర నువ్వెక్కడ నేర్చుకున్నావు అని అడుగుతుంది. చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి దగ్గర నుండి నేర్చుకున్నాను. తను వాయిస్తుంటే విని నేర్చుకున్నాను అని చెప్తాడు. అప్పుడు సింధూర మనసులో అనుకుంటుంది అంటే చిన్నప్పటి నుండి చంటి ప్రేమిస్తుంది నన్నేనా అనేసి. ఇంతలో చెన్నకేశవులు గారు నా కాఫీ ఎక్కడమ్మా అని అడుగుతారు. తీసుకొస్తాను మావయ్య గారు అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి సింధూర. అక్కడి నుండి వెళ్తుందే కానీ ఆలోచనలంతా చంటి చుట్టే తిరుగుతుంటాయి. నన్నేనా కాదా అనే డౌట్ వస్తుంది సింధూరకి. అప్పుడు చంటిని పిలిచి ఒక మాట అడుగుతుందనమాట. చంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయి గుర్తులేమైనా నీ దగ్గర ఉన్నాయా? తన జ్ఞాపకాలు ఏమైనా దాచుకున్నావా అని అడుగుతుంది. ఇప్పుడే తీసుకొస్తాను అమ్మాయి గారు అని చెప్పి తను ఆ కంకణం తీసి చూపిస్తాడనమాట. అప్పుడు దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది సింధూరకి. ఇది నీకెలా వచ్చిందని అడిగితే, చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి ఏకతరా పాడైపోతే నేను రిపేర్ చేయించాను. కాబట్టి దానికి ప్రతిఫలంగా నాకు ఇది ఇచ్చి పెట్టేసింది ఆ అమ్మాయి. దారిలో పెట్టి వెళ్ళింది అని చెప్తాడు. దాంతో ఇంక తెలిసిపోతుంది సింధూరకు తనే అని. ఆ అమ్మాయి ఇచ్చిన జ్ఞాపకాన్నే నేను ఇంత భద్రంగా దాచుకున్నానంటే ఇంకా నేను ప్రేమించిన అమ్మాయిని ఎంత గుండెల్లో పదిలంగా ఎంత బాగా దాచుకుంటానో మీరే ఊహించుకోండి అమ్మాయి గారు అంటాడు. తర్వాత చంటి తన మంచాన్ని ఏదో సర్దుకుంటూ ఉంటాడనమాట నవార. అప్పుడు సింధూర తన దగ్గరికి వెళ్ళి చంటి నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు అంటుంది. ఏం మాట అమ్మాయి గారు, మీరు ఏమడిగినా ఇస్తాను అంటాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నా కోసం నువ్వు మర్చిపోవాలి అంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోతానని చెప్పి నాకు మాట ఇవ్వు అని చేయి చాపుతుంది ప్రమాణం చేయమన్నట్టుగా. ఊరుకోండి అమ్మాయి గారు, నేను అందరినీ తమాషా చేసి నవ్విస్తున్నట్టుగా మీరు కూడా నన్ను నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు కదా అంటాడు. తమాషా కాదు చంటి, నేను నిజంగానే అడుగుతున్నాను అంటుంది. ఈ మాట మీరు నిజంగానే చెప్తున్నారా అమ్మాయి గారు అంటాడు. అవును నిజంగానే చెప్తున్నావు, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో అంటుంది. ఎందుకండి అని అడుగుతాడు పాపం బాధతో. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంటుందో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉంటుందో తెలియదు. ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉంటుందేమో, అందుకే నేను చెప్తున్నాను నువ్వు మర్చిపో అంటుంది. ఆ అమ్మాయి గురించి ఏమీ వివరాలు తెలియకుండా నువ్వు ప్రతి క్షణం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే నువ్వు పిచ్చివాడివైపోతావు చంటి అంటుంది. నీ జీవితం పాడైపోతుంది. అందుకే అమ్మాయిని మర్చిపోతానని నాకు మాటివ్వు అంటుంది. సింధూర్ అలా అడుగుతుండగా చాముండి దూరం నుండి గమనిస్తుంది. మీ ఇద్దరి వ్యవహారం ఎంత దూరం వచ్చిందో నాకు అర్థమవుతోంది మీ ఇద్దరి మాటలను బట్టి చూస్తుంటే. మీ పని చెప్తానుండండి అని లోపలికెళ్తుంది. ఆ తర్వాత చంటి, నా ప్రేమను మీరు అర్థం చేసుకోకుండా ఈ విధంగా అడగడం ఏం బాగాలేదు అమ్మాయి గారు, న్యాయం కాదండి అంటాడు. నా ప్రేమను మర్చిపోయి నేను బ్రతకలేను అమ్మాయి గారు అంటాడు. నా ప్రేమ గెలుస్తుందని చెప్పండి అమ్మాయి గారు, చెప్పండి అమ్మాయి గారు అని అంటూ సింధూర చేయి పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటాడు చంటి. ఇంత లోపల చాముండి వెళ్ళి అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తుందనమాట. అందరూ చూస్తారు, ఆ సీన్ అంతా చూస్తారు. నీ ప్రేమ అప్పుడు అత్తమ్మ చెప్తుందిలే నీకు సమాధానము అంటుంది చాముండి. అప్పుడు చెంచలమ్మ ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అప్పుడు చాముండి ఇంకా కొంచెం కోపాన్ని పెంచడం కోసం చెంచలమ్మతో ఇలా అంటుంది. చూసావా అత్తమ్మ, మన సింధూర అతనికి చనువు ఇవ్వడం వల్లనే కదా వాడు సింధూర చేయి పట్టుకొని తన ప్రేమ గురించి మాట్లాడేంత చనువు వచ్చింది అని అంటుంది. అప్పుడు చంచలమ్మ కోపంతో బసవా అని పిలుస్తుంది. ఒక పనోడు ఈ ఇంటి కోడలు చేయి పట్టుకొని తన ప్రేమ గురించి మాట్లాడేంత చనువు ఇచ్చిందంటే సింధూర ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలని చాముండి వాళ్ళమ్మ కూడా అంటుంది. ఆ మాటలకి ఇంకా చంచలమ్మ కోపం ఎక్కువై చెంప మీద కొడుతుందనమాట సింధూరని కాదు సారీ చంటిని. ఆ దెబ్బతో చంటి కింద పడతాడు. కొరడా తిప్పిస్తుందనమాట బసవాతో. ఏరా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ అని కొరడా తీసుకొని కొడుతుంది చంటిని బాగా. అప్పుడు సింధూర ఆగండి అత్తమ్మ, చంటి ప్రేమిస్తున్నది నిజమే కానీ అది నన్ను కాదు అత్తమ్మ అని చెప్తుంది. చంటి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి ప్రేమ గురించి చెప్తున్నాడు అత్తమ్మ అంతే అంటుంది. మేమందరం కళ్ళతో చూస్తున్నా కూడా ఇంకా దాచాలని చూస్తావెందుకు అని చాముండి వాళ్ళమ్మ అంటుంది. నాకు దాచాల్సిన అవసరం లేదు అంటుంది సింధూర. చంటి ప్రేమ కథ గురించి నాకే కాదు మామయ్య గారికి కూడా తెలుసు అత్తమ్మ అని చెప్తుంది. అవును అన్నట్టుగా చెన్నకేశవులు గారు తలూపుతారు. ఆ తర్వాత బసవ, చక్రం బాబాయ్ వాళ్ళందరూ కూడా అవును వాడు చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రోజు మాకు ఆ అమ్మాయి గురించి చెప్తూనే ఉంటాడు. అదే విషయం ఈరోజు నాతో చెప్పాడు అత్తమ్మ అని చెప్తుంది. అప్పుడు చంటి కూడా అవును అమ్మగారు, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అంటాడు. అప్పుడు చెంచలమ్మ తన తొందరపాటు పనికి బాధపడుతూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. తర్వాత కాసేపు అయ్యాక చెంచలమ్మ బసవాని పంపించి చంటిని తీసుకురమ్మని చెప్తుందనమాట. బసవ వచ్చి అమ్మగారు నేను రమ్మంటున్నారు త్వరగా రా అంటాడు. అయ్యో అమ్మగారు కోపం వస్తే ఎవరితోనూ మాట్లాడరు, మళ్ళీ పిలిపించారంటే మళ్ళీ నన్ను కొడతారేమో అని భయంగా వెళ్తాడనమాట. అమ్మగారు నాకు తల మీద కొడితే తలనొప్పి వస్తుంది, తల మీద కాకుండా ఎక్కడైనా కొట్టండి అని పాపం దీనంగా అడుగుతాడు. నేను నిన్ను పిలిచింది కొట్టడానికి కాదురా, నువ్వు సింధూరకు చెప్పావు కదా ఎవరో అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని పిలిపించాను, చెప్పు ఆ అమ్మాయి గురించి అని అడుగుతుంది. ఆ అమ్మాయి పేరేంటి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఇవన్నీ వివరాలు అడుగుతుందనమాట. ప్రతిదానికి తెలీదు అనే సమాధానం తప్ప ఇంకేమీ రాదు. ఆ అమ్మాయి పేరైనా చెప్పు అంటుంది. అది కూడా తెలియదు అంటాడు చంటి. అయ్యో ఏమీ తెలియకుండా ఎలా ప్రేమించావురా అంటుంది.
చిన్నప్పటి ప్రేమ చాలా స్వచ్ఛమైందంటారు కదండీ! చిన్నప్పుడు చూసినప్పటి నుండి నేను ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి లేకుండా అస్సలు ఉండలేనండి. ఆ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు. తర్వాత చెంచలమ్మ "నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు తప్పకుండా దొరుకుతుంది" అని చెప్తుందనమాట. మీరన్నారంటే ఆ దేవుడు మాట చెప్పినట్టే అమ్మగారు నాకు తప్పకుండా దొరుకుతుంది అని మళ్ళీ అంతలోనే బాధపడతాడు చంటి. ఎందుకు బాధపడుతున్నావంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే పెళ్ళికి అప్పుడు మీరు మాట్లాడిన మా పెళ్లి జరిపిస్తారా అమ్మగారు అనేసి చెంచలమ్మని అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ తప్పకుండా నేను జరిపిస్తాను నాన్న అనేసి చేతిలో చేయి వేసి మాట ఇవ్వబోతుంది. అప్పుడు సింధూర వద్దన్నట్టుగా అత్తమ్మ ఆగండి అంటుంది. వద్దత్తమ్మ మాట ఇవ్వకండి అంటుంది. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో అమ్మవారి ఆ నగలని అపహరించిన అనేసి ఏదో తర్వాయి భాగంలో చూపిస్తారు. ఎవరి మీద ఏదో నింద పడుతుందనమాట. అదేదో రేపు తెలుసుకుందాం.